హెల్తీగా ఉన్నప్పుడే లభిస్తుంది. సాధారణ బార్లతో క్రిములు అలాగే ఉండిపోతాయి. అందుకే నేను ఎంచుకున్నాను డెటాల్ కిచెన్ జెల్. ఇది నా కుటుంబాన్ని 100 రోగకారక క్రిముల నుండి కాపాడుతుంది. ఇప్పుడు నేనున్నాను 100% షూర్. నమస్కారం, జెమిని న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీబీ నగర్ నీమ్ స్థానంలో ఎయిమ్స్ 400 ఎకరాలకు అదనంగా భూమి సేకరిస్తామన్న కేసీఆర్. హైదరాబాద్ లో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ. ఒకే రోజు ఉస్మానియాలో 2, గాంధీలో 1 మృతి. దావోస్ లో పర్యటిస్తున్న చంద్రబాబు. ఏపీకి పెట్టుబడుల కోసం ప్రయత్నాలు. మిషన్ కాకతీయ పనుల వేగవంతం. కేంద్ర సహాయాన్ని కోరిన కేటీఆర్. కాంగ్రెస్ లో మార్పులపై చర్చిస్తున్నామన్న దిగ్విజయ్. తెలంగాణలో పార్టీ అభివృద్ధిపై సమన్వయ భేటీ. ముక్కోనపు సిరీస్లో టీమిండియా మరో ఓటమి. ఇంగ్లాండ్ పై 9 వికెట్ల తేడాతో పరాజయం. ఇక డీటెయిల్స్ చూస్తే, స్వైన్ ఫ్లూ మహమ్మారి మరింత విజృంభిస్తుంది. ప్రబలుతున్న వ్యాధి కారణంగా మరో 4 మృత్యువాత పడ్డారు. రోజు రోజుకు స్వైన్ ఫ్లూ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ప్రజల్లో భయాందోళన కలిగిస్తుంది. అటు వైద్యం అందిస్తున్న డాక్టర్లు కూడా స్వైన్ ఫ్లూ బారిన పడుతుండడం ఆందోళన రేపుతుంది. తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు స్వైన్ ఫ్లూతో వణికిపోతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఏకంగా 116 కేసులు తెలంగాణలో నమోదు కాగా ఏపీలో 6 నమోదయ్యాయి. స్వైన్ ఫ్లూ పేరు వింటేనే రాజధాని వాసులు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 చనిపోగా గాంధీ ఆసుపత్రిలో 1 చనిపోయారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ కు చెందిన షరీఫ్, ఆసిఫ్ నగర్ కు చెందిన లలిత ఈ నెల 18న స్వైన్ ఫ్లూ లక్షణాలతో చేరి మృత్యువాత పడ్డారు. దీంతో ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 20కి పెరిగింది. రోగులకు వైద్యం అందిస్తున్న వైద్యులకు కూడా స్వైన్ ఫ్లూ సోకుతోంది. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో 5 డాక్టర్లు ఈ స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. స్వైన్ ఫ్లూ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ఆరోపించారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన ఆయన ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న స్వైన్ ఫ్లూ బాధితులను పరామర్శించారు. గాంధీ ఆసుపత్రి వార్డులో అందిస్తున్న వైద్య సేవలు, మందులు, ఇతర మౌలిక సదుపాయాలపై ఆసుపత్రి అధికారులతో చర్చించారు. స్వైన్ ఫ్లూ వ్యాధిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నారాయణ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం మరింత చొరవ తీసుకుని నోడల్ కేంద్రమైన గాంధీ ఆసుపత్రిలో సరిపడేంత సిబ్బంది, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా బీబీనగర్ పరిధిలోని నీమ్ స్థానంలో ఎయిమ్స్ నెలకొల్పుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. బీబీనగర్ నీమ్ సందర్శించిన ఆయన మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. విభజన బిల్లు ప్రకారం కేంద్రం తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేసిందని కేసీఆర్ చెప్పారు. బీబీనగర్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 400 ఎకరాలకు అదనంగా మరికొంత భూమిని సేకరిస్తామన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఇదే ప్రాంతంలో వినోద, వ్యాపార, విద్యా సంస్థలతో కూడిన అద్భుతమైన టౌన్షిప్ నిర్మిస్తామని కేసీఆర్ తెలిపారు. 1000 ఎకరాల్లో హెల్త్, స్మార్ట్ సిటీ, పారా మెడికల్ కోర్సులు నిర్మాణాల వంటి చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం రాజయ్య చెప్పారు. తెలంగాణలో వైద్య, ఆరోగ్య శాఖ మరింత బలోపేతం చేయడానికి సీఎం ప్రయత్నిస్తున్నారని గుర్తు చేశారు. మెడికల్ కళాశాల సీట్లు కూడా జాతీయ స్థాయిలో సీట్లు ఉండే కార్యక్రమాలు ఉంటాయి. లోకల్ కోట కొంత ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో మొత్తం కూడా జరుగుతుంది. వైద్య విధానం కూడా డాక్టర్లు కూడా జాతీయ స్థాయిలో ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. నేషనల్ యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది కాబట్టి సో ఆ రకంగా తప్పకుండా మరి ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మరి మరింత తెలంగాణ రాష్ట్రంలో బలపడబోతుందన్న దానికి ఇది నిదర్శనం. చంద్రబాబు ప్రపంచ దేశాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఏపీ అభివృద్ధిలో భాగంగా ఆయన చేస్తున్న పర్యటన వెనుక ఆంతర్యమేంటి? ఇవన్నీ ఏపీ రాజధానికి కలిసొచ్చే అంశాలేనా? చంద్రబాబు విదేశీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన దావోస్ చేరుకున్నారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ సదస్సులో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలపై ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇదే సమయంలో జపాన్, మలేషియా ప్రధానమంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. అయితే
సింగపూర్ తరహా రాజధాని ఏర్పాటు కోసం చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంతేకాదు ప్రపంచ దేశాలను ఆకట్టుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే ఆర్థిక సదస్సులో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఒబామాను కూడా కలవాలనే యోచనలో బాబు ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ ను మళ్లీ గాడిలో పెట్టుకునే ప్రయత్నాన్ని మొదలు పెట్టుకుంది ఆ పార్టీ. తెలంగాణలో పార్టీ బలాబలాలపై సమన్వయం చేసుకుంది. అంతేకాదు పార్టీ మారే నేతలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ వారిపై అనర్హత వేటు వేయించేలా చర్యలను ముమ్మరం చేస్తుంది. అటు ప్రభుత్వ విధానాలపై వేచి చూసే ధోరణిని ప్రదర్శించకుండా వైఫల్యాలను ఎండగట్టాలని నేతలకు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సూచించారు. విభజన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోల్పోవడంపై ఆ పార్టీ దృష్టి సారించింది. పార్టీని మళ్లీ బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ మేరకు గాంధీ భవన్ లో జరిగిన మేధోమథనం సదస్సులో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ నేతలకు దిశానిర్దేశం చేశారు. నేతలంతా సమన్వయంతో ముందుకు సాగాలని, అలా అయితేనే పార్టీని కాపాడుకోగలమని సూచించారు. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతి విషయంలో వేచి చూసే ధోరణితో ఉండకుండా ప్రభుత్వాన్ని నిలదీయాలని దిగ్విజయ్ తేల్చి చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా ఏంటో చూపేలా నేతలు కదలాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అన్నారు. హైదరాబాద్ తో పాటు వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని, దాని బాధ్యత సీనియర్లదేనని తేల్చి చెప్పారు. అలాగే వలసల బాట పడుతున్న నేతల వివరాలను ఆరా తీసిన దిగ్విజయ్ మారిన వారిపై వేటు వేయించేలా చూడాలన్నారు. జెడ్పీటీసీ, ఎంపీడీసీలపై జిల్లాల కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలని, అక్కడ చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళ్లాలని చెప్పారు. మరి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ కాకుండా పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ఏ రకంగా పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ని గేరప్ చేయాలనే విషయం మీద చాలా సుదీర్ఘంగా చర్చ జరిగింది. మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు దిగ్విజయ్ సింగ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో, ఏఐసి సెక్రటరీ, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ఈ ప్రతి దానికి కూడా ఒక 9 నుంచి 10 మందిని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. వారి ఒపీనియన్స్, వారి సజెషన్స్ తీసుకున్న తర్వాత అల్టిమేట్ గా ఏఐసిసి ఒక నిర్ణయం తీసుకొని అందరికి ఒక బాధ్యత కూడా ఇవ్వాలని అనుకున్నాం. సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని, సిఎల్పీకి పార్టీకి మధ్య మైత్రి మరింత పటిష్టం కావాలన్నారు. అంతేకాకుండా పార్టీ సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదులు పీక్ స్టేజికి వెళ్లిపోయాయి. నేతల వలసలు జోరందుకోవడంతో టీటీడీపీ, కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారుతున్న వారి మీద చర్యలు తీసుకునేలా చూడాలని పిటిషన్ వేశారు. దాంతో హైకోర్టులో కూడా వారి పిటిషన్ పై వెంటనే స్పందించింది. జంపైన ఎమ్మెల్సీలకు నోటీసులు ఇవ్వగా మండలి చైర్మన్ స్వామి గౌడ్ పై వేసిన పిటిషన్ మీద అడ్వకేట్ జనరల్ ను వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆశ్రయించింది. ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్న వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ ఫిరాయింపుదారుల మీద చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న ఆలస్యంపై టీడీపీ, కాంగ్రెస్ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. వెంటనే వారిపై అనర్హత వేటు వేసేలా చూడాలంటూ టీటీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. సభాపతి వేటు వేయడం లేదని, ప్రభుత్వం ఫిరాయింపుదారులను కాపాడే ప్రయత్నం చేస్తోందంటూ ఎర్రపల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, చంద్ర వెంకట వీరయ్య పిటిషన్ దాఖలు చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డిలపై అనర్హత వేటు వేయకపోవడాన్ని వారు తప్పుపట్టారు. టీటీడీపీ నేతలు వేసిన పిటిషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరగనుంది. మండలి చైర్మన్ స్వామిగౌడ్ పై వేసిన పిటిషన్ పై హైకోర్టు స్పందించింది. తక్షణమే వివరణ ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ ను హైకోర్టు ఆదేశించింది. మరోవైపు టీ కాంగ్రెస్ నేతలు కూడా కోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్సీలపై వేటు వేసేలా చూడాలంటూ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ విప్ ప్రభాకర్ పిటిషన్ దాఖలు చేశారు. మన అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ లో మన పార్టీ తరఫున పార్టీ ఆ బాధ్యతని మా ఎమ్మెల్సీ ప్రభాకర్ గారికి ఆ బాధ్యత అప్పచెప్తే హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత హైకోర్టు అడ్వకేట్ జనరల్ గారికి అక్షంతలు వేసుకుంటూ ఒక వారం లోపల మీరు సబ్మిట్ చేయాలి, ఎందుకు మీరు దీన్ని చర్య తీసుకోలేదని చెప్పంటే ఈ ప్రభుత్వానికి ఇది పెద్ద మచ్చ అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేము ఒక పిటిషన్ ఇచ్చిన తర్వాత సామాన్యంగా చైర్మన్ గారు కానీ స్పీకర్ కానీ తీసుకునే ఒక చర్యలు ఏమిటో అనేది మాకు కనీసం రాతపూర్వకంగా రిప్లై ఇవ్వాలా. కానీ ఆ బేసిక్ కర్టసీ కూడా లేకుండా, మాకు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, అసలు వీళ్ళ పైన చర్యలు తీసుకుంటున్నారా లేదా ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు ఆ బబ్బులో పెట్టారు. న్యాయపరంగా మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే మాకు నిర్ణయం తీసుకోవాలా వాళ్ళే నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు.
కాబట్టి మీరు వెంటనే మాకు రెస్క్యూకు రావాలని చెప్పి మేము హైకోర్టుకు ఆశించడం జరిగింది. కాబట్టి హైకోర్టు వాళ్ళు ఈరోజు ఒక హిస్టారిక్ తీర్పు ఇవ్వడం జరిగింది. వెంటనే స్వీకరించిన కోర్టు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ సదరు ఎమ్మెల్సీలను ఆదేశించింది. మిషన్ కాకతీయ లక్ష్యంతో పంట పొలాలను శస్యశ్యామలం చేయాలని చూస్తున్న తెలంగాణ సర్కార్ ఆ దిశగా పనులను వేగవంతం చేసింది. ఉన్నతమైన లక్ష్యంతో వెళ్తున్న తమకు సాయం అందించాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు మిషన్ కాకతీయ లక్ష్యాన్ని కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ వివరించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మిషన్ కాకతీయ పనులు వేగవంతం కానున్నాయి. ఈ మేరకు నిధులు, నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం కేంద్ర సహాయాన్ని కూడా కోరింది. ఢిల్లీ టూర్లో మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ తో భేటీ అయ్యి జలజాలం పథకంపై చర్చించారు. సగం వ్యయం కేంద్రమే భరించాలని విన్నవించామని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో ఒక 50 పడకల ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏదైతే మంజూరైందో ఆ డిస్పెన్సరీ స్థాయిని పెంచి ఒక 200 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేయాలని చెప్పి దత్తాత్రేయ గారిని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఐటీఐ సంస్థను ఒకటి సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. బీరేందర్ సింగ్ గారితో ఎన్ఆర్ఈజీఎస్ కి సంబంధించి కొంత డబ్బులు విడుదలలో జాప్యం జరుగుతున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకొస్తే వారు వెనువెంటనే స్పందించి 223 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అంతేకాదు రాష్ట్రంలో మెగా పవర్లూమ్, హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని కేంద్రానికి విన్నవించారు. నేత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలన్నారు. వరంగల్లో టెక్స్టైల్ పార్క్, టెక్స్టైల్ ఇంక్యుబేషన్ సెంటర్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలను కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ కు కేటీఆర్ సమర్పించారు. మరోవైపు మెదక్ జిల్లాలో మిషన్ కాకతీయ పనులను సమీక్షించిన మంత్రి హరీష్ రావు 4200 కోట్లతో పనులను చేపట్టనున్నట్లు చెప్పారు. మెదక్ జిల్లాలో 2400 గ్రామాలకు వాటర్ గ్రిడ్ కింద ప్రతి ఊరికి, ప్రతి తండాకు, ప్రతి మారుమూల ఆమ్లెట్ గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా పైప్ లైన్ వేసి ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమం వాటర్ గ్రిడ్ కింద 4200 కోట్ల రూపాయలతోని ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. చెరువుల పునరుద్ధరణ ద్వారా లక్షల ఎకరాల పంట పొలాలను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పాన్ని ప్రభుత్వం ఎత్తుకుంది. ఆ దిశగా ముందుకు సాగుతోంది. సిటీలో ట్రాఫిక్ అంటే ఓ నరకం. ఆ నరకం నుండి తప్పించుకునేందుకు చాలా మంది సిగ్నల్ జంప్ చేస్తుంటారు. త్వరగా వెళ్లాలని రూల్స్ బ్రేక్ చేస్తారు. ఇంతలో వాహనం ఆపే ట్రాఫిక్ పోలీసులతో వాదన. ఆ తర్వాత ఎంతో కొంత ఇచ్చి వదిలించుకోవాలనుకుంటారు. ఇక ఆటలు సాగవు. రూల్సే, తప్పు చేస్తే జరిమానా కాదు జైలే అంటున్నారు పోలీసులు. అదేంటో మీరే చూడండి. హైదరాబాద్ సిటీ వినడానికి బాగానే ఉన్నా ఇక్కడ ట్రాఫిక్ విషయానికి వస్తే మిగతా ప్రాంతాల వారే కాదు విదేశీయులు కూడా బెంబెలెత్తిపోతారు. అడ్డుదిడ్డమైన రోడ్లు, ట్రాఫిక్ రూల్స్ ని పాటించని వాహనదారులు, ఇష్టానుసారంగా పార్కింగ్లు, గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు జనాలకు విసిగెత్తేలా చేస్తుంటాయి. త్వరగా గమ్యస్థానం చేరుకోవాలని చాలా మంది రూల్స్ పాటించకుండా దూసుకుపోతుంటారు. ఇక చౌరస్తాలో నిలబడే ట్రాఫిక్ పోలీసులు వాహనం ఆపితే చాలు విసిగెత్తిపోయి అతనితో వాదనకు దిగుతారు. ఎంతో కొంత ముట్ట చెప్పి తప్పించుకోవాలని చూస్తారు. మరికొందరు అంత చలానా ఎందుకంటూ కయ్యానికి కాలు దువ్వుతారు. అంతటితో ఆగుతారా, డబ్బులు దండుకుంటున్నారని ట్రాఫిక్ పోలీసులపై దుమ్మెత్తిపోస్తారు. ఇక్కడ మన ట్రాఫిక్ పోలీసులు ఆ సిస్టమ్ కి గుడ్ బై చెప్పారంటూ చౌరస్తాలో మీ వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపి మీ దగ్గర ₹1 తీసుకోరట. మీరు బలవంతంగా ఇవ్వాలని చూసినా ఆ పప్పులు ఉడకమని చెప్తారు. అదెలా అంటే క్యాష్లెస్ చలన సిస్టమ్స్ ని ప్రారంభించారు. వాహనం ఆపిన వెంటనే చేతిలో ఉన్న మిషన్ బటన్ నొక్కుతారు. ఇక చలానా మీరు పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులు, ఆన్లైన్ల ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా కట్టుకోవచ్చు. గడువు దాటితే మిమ్మల్ని కోర్టులో నిలబెట్టి ఛార్జీ షీట్ కూడా ఫైల్ చేస్తారని చెప్తున్నారు మన పోలీసులు. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ నిజాయితీగా పనిచేసే అధికారులు ఈ చెడ్డ పేరు నుంచి బయటికి రావాలి అంటే ఏంటి అని ఆలోచించి ఈ క్యాష్లెస్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా సిటిజన్ ని మనం టికెటింగ్ చేసినప్పుడు, చలాన్ ఇచ్చినప్పుడు స్పాట్ లో ఎలాంటి మనీ అనేది క్యాష్ ట్రాన్సాక్షన్ లేకుండా ఆ ఇంటర్ఫేస్ ని సెపరేట్ చేసి వాళ్ళు సబ్సిక్వెంట్ గా ఆ టికెట్ తీసుకెళ్లి ఆన్లైన్ కానీ, బ్యాంకింగ్ లో కానీ, పోస్ట్ ఆఫీస్ లో కానీ ఇట్లా మల్టిపుల్ ఛానల్స్ లో ఈ సేవ, మీ సేవ ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి ఒక అవకాశం ఉండే విధంగా అన్ని ఛానల్స్ ద్వారా దీన్ని మనం ఈ క్యాష్లెస్ ఎన్ఫోర్స్మెంట్ ని ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగింది. దీనివల్ల మాటిమాటికి ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారుడికి జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఆ తర్వాత లైసెన్సులు క్యాన్సల్. కొత్తగా స్టార్ట్ చేసిన ఈ సిస్టమ్ ను హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. మొదట 2000 మందికి దీని ద్వారా చలన అందించి ఆన్లైన్ ద్వారా డబ్బులు వసూలు చేశారు.
ఇది ఈ చలాన్ సిస్టము, దాని తర్వాత కాంటాక్ట్లెస్ అండ్ క్యాష్లెస్. ఈ చలాన్ సిస్టమ్ మనం పెడితే ఎవిడెన్స్ బేస్ ఉంటుంది. నేను అది చేయలేదు అని సమస్య ఉండదు. అదేవిధంగా చేస్తే నువ్వు డబ్బు కట్టినావు, అప్పుడు నీకు వెంటనే నీ చలాన్ వెళ్ళిపోతుంది అని. సో ఇట్స్ ఎ సిస్టమ్ బై విచ్ ద ట్రాఫిక్ పోలీస్ ఆల్సో విల్ బి ఫ్రీ. ఇక ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలే కాదు, సిటీ పోలీసుల డ్రెస్ కోడ్ కూడా మారనుందని హోంమంత్రి నాయిని చెప్పారు. ఇలాంటి తరహాలో సిటీ పోలీసులు కనబడబోతున్నారు. అంతేకాదు, హైదరాబాద్ ను ట్రాఫిక్ సిగ్నల్ లేని సిటీగా మార్చాలని, అందుకు అవసరమైనన్ని ఫ్లైఓవర్లు నిర్మించాలని పేరు మోసిన శాస్త్రవేత్తలతో సర్వే నిర్వహిస్తున్నారు. పోలీస్ డ్రెస్ కోడ్ కూడా మార్చేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. డెఫినెట్ గా అది వచ్చిందంటే మరి మనం లండన్ లో ఉన్నట్టే మన లండన్ పోలీసుల మాదిరిగా మన పోలీసు వ్యవస్థను కూడా మార్చేదానికి ప్రయత్నం చేస్తాం. మా సీఎం గారు కూడా అంటున్నారు, సిగ్నల్స్ లేనటువంటి సిటీని చేసేదానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తాం. సిగ్నల్స్ లేకుండా కూడా ఫ్లైఓవర్స్ కట్టి ఎక్కడ ట్రాఫిక్ ఆగకుండా అటువంటి సిస్టాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసేదాని కొరకు ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో టాప్ ఎక్స్పర్ట్స్ ను పిలిపించి హైదరాబాద్ లో స్టడీ చేపిస్తున్నారు. మొత్తానికి ఫేస్బుక్, హాకై, స్టోలెన్ వెహికల్ ట్రేస్ లాంటి యాప్స్, మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ను ప్రారంభించిన సిటీ పోలీసులు తాజాగా క్యాష్లెస్ చలానా విధానాన్ని స్టార్ట్ చేసి మరో మెట్టు పైకెదిగారు. మరిన్ని అప్డేట్ చూసే ముందు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. కీర్తి, ఏమైంది నీకు? నా చర్మం దద్దుర్లు, పింపుల్స్, జిడ్డుతనం, వీటన్నిటికీ సమూలమైన పరిష్కారం కొత్త డెటాల్ శాండిల్ గ్లూ. దీనిలో డెటాల్ యొక్క నమ్మకమైన రక్షణ ఉంది. అది దాక్కుని ఉన్న కల్మషాలను లోపలికండా శుభ్రపరుస్తుంది. ఇక చందనం, కుంకుమ యొక్క మంచి గుణాలు మీ చర్మానికి ఇస్తాయి సహజ మెరుపు. ఆదివారం ఉదయం 6:30 మీ జెమినీ న్యూస్ లో. వెల్కమ్ బ్యాక్. వ్యక్తిగతం అంటూనే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా వైకాపా నేత షర్మిల చేపడుతున్న పరామర్శ యాత్ర సక్సెస్ అవుతుందా? రేపటి నుంచి నల్గొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్ఆర్ మరణం తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ఓదార్చేందుకు షర్మిల తెలంగాణ పరామర్శ యాత్ర ఇప్పటికే చేపట్టింది. మహబూబ్ నగర్ జిల్లాలో గత నవంబర్లో పరామర్శ యాత్ర జరిపిన షర్మిల బుధవారం నుంచి నల్గొండ జిల్లాలో పర్యటించనుంది. తొలి విడతగా 6 నియోజకవర్గాల్లో 7 రోజుల పాటు సాగుతుంది. ఈ యాత్రలో 34 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం మదనాపురం, చందంపేట మండలం దేవరబొర్ల తండాతో గుబ్బగుట్టలో 3 కుటుంబాలను పరామర్శతో షర్మిల యాత్ర ప్రారంభమవుతుంది. ఓవైపు యాత్రలో పరామర్శలు జరుపుతూనే పార్టీ బలోపేతానికి తగు చర్యలు తీసుకునేందుకు మంచి అవకాశంగా వైకాపా నేతలు భావిస్తున్నారు. షర్మిల రాక వల్ల ప్రజల దృష్టి పడుతుందని, దాన్ని పార్టీకి సానుకూలంగా మలుచుకోవాలన్నది పార్టీ నేతల ప్లాన్. దివంగత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం చెందిన తర్వాత తట్టుకోలేక అసుగుజులు బాసినటువంటి నల్గొండ జిల్లాలో రేపటి నుండి రేపు ఉదయం 9 గంటలకు రాజశేఖర రెడ్డి గారి తనయ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి వైఎస్ షర్మిలమ్మ గారు ఉదయం 9 గంటలకు లోటస్ పాడ్ నుంచి ప్రయాణమై తోడుగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర నాయకులు తోడుగా వస్తారు. ఇక్కడ నుండి మాల్లో స్వాగతం పలికిన తర్వాత పరామర్శ యాత్ర ప్రారంభమవుతుంది. 2 మండలాలలో 3 గ్రామాలలో 2 తండాలు 1 గ్రామంలో రేపు పరామర్శ యాత్ర జరిగిన తర్వాత రేపు రాత్రికి సాగర్లో బస చేసి ఎల్లుండి ఉదయం నుంచి మళ్ళా ప్రారంభమవుతుంది. ఈ టోటల్ 7 రోజుల ఈ పరామర్శ యాత్రలో సుమారుగా 600 కిలోమీటర్లు 30 కుటుంబాలను పరామర్శించి ఆ కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబం అండగా ఉంటుందని చెప్పడానికే ఈ పరామర్శ యాత్ర రేపు ప్రారంభిస్తా ఉన్నారు. ఇది మొదటి దఫా. రెండవ దఫా మళ్ళా 30 సుమారుగా 30 కుటుంబాలు ఉన్నాయి. ఫిబ్రవరి మంత్లో ఆ పరామర్శ యాత్ర కూడా ప్రారంభం చేస్తారు. అయితే ఇప్పటికే సీనియర్లు వెళ్లిపోవడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వైకాపాకు షర్మిల యాత్ర ఏ మేరకు ఫలితాన్నిస్తుందో చూడాలి. ఒబులాపురం అక్రమ మైనింగ్ కేసులో సుదీర్ఘకాలం తర్వాత గాలి జనార్దన్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన ఈ బెయిల్ మంజూరుతో గాలికి జైలు నుంచి బయటపడే అవకాశం దక్కింది.
3.5 సంవత్సరాలుగా జైలు పక్షిగా జీవితం గడుపుతున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఓబుళాపురం గనుల కేసులో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. గత కొద్ది సంవత్సరాలుగా బెయిల్ కోసం గాలి ప్రయత్నిస్తుండగా చివరకు సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కొన్ని కండిషన్లతో కూడిన బెయిల్ ను గాలికి కోర్టు మంజూరు చేసింది. గాలికి బెయిల్ మంజూరుపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అంటూ అత్యున్నత న్యాయస్థానం సిబిఐని ప్రశ్నించింది. అయితే ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ కోర్టుకు సిబిఐ తెలపడంతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం ఆయన జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంది. Custody for the last 41 months. The CBI has given a list of the conditions that they wanted to be imposed. The Honorable Supreme Court at the time of grant of bail has adopted all the conditions which have been given by the CBI. And one of the conditions which has been modified to some extent is that 2 sureties of the amount of rupees 10 lakhs each. Apart from this, all the conditions have been adopted. So now that he's got bail in all other matters, he should be released from custody shortly. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు కొన్ని షరతులు విధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బళ్ళారికి వెళ్లవద్దని, విదేశాలకు వెళ్లటానికి వీలులేదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. గాలి పాస్పోర్ట్ సైతం అప్పగించాలంటూ ఆదేశించింది. ఈ మేరకు సిబిఐ పెట్టిన షరతులను అంగీకరిస్తేనే బెయిల్ ఇస్తామంటూ కోర్టు స్పష్టం చేసింది. వీటికి గాలి తరపున బెయిల్ కు అప్పీలు చేసిన న్యాయవాది అంగీకారాన్ని తెలిపారు. ఇక బెయిల్ మంజూరుకు 30 లక్షల రూపాయల మేరకు పూచీకత్తును కూడా కోర్టు విధించింది. 2011 సెప్టెంబర్ 5వ తేదీన అరెస్టు అయిన గాలి ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. ఉగ్రవాదులు భారత్ పై గురిపెట్టడంతో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిఘా వలయంలోకి వెళ్లింది. ఐఎస్ఐఎస్ తో సంబంధాలున్నాయని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో ఎయిర్పోర్ట్ లో ఉగ్రవాది సల్మాన్ మెయినుద్దీన్ ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ఎయిర్పోర్ట్ లో భద్రతా ఏర్పాట్లపై ఓ కథనం. ఒకవైపు గణతంత్ర వేడుకలు సమీపిస్తుండడం, మరోవైపు ఒబామా ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటంతో దేశంలోని ప్రధాన నగరాలన్నింటినీ కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ నెలాఖరు వరకు హై అలర్ట్ ను డిక్లేర్ చేశారు. సైబరాబాద్ పోలీసులు, ఏపీఎస్పీ బలగాలకు తోడు దాదాపు 500 మందికి పైగా జిఎంఆర్ రక్షా సిబ్బంది ఎయిర్పోర్ట్ కు వచ్చే ప్రధాన మార్గాలన్నింటినీ జల్లెడపడుతున్నారు. మరోవైపు దాదాపు 2000 మందికి పైగా సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది కంటి మీద కొనుకు లేకుండా భద్రతలో నిమగ్నమైపోయారు. ఎయిర్పోర్ట్ లోకి వచ్చే ప్రతి వాహనాన్ని అనువనువున క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి గాని లోపలికి అనుమతించడం లేదు. సందర్శకుల కోసం 100 రూపాయల టికెట్లతో పాటు విఐపి పాసులను సైతం నెల రోజుల పాటు నిలిపివేశారు. అయితే ఉగ్రవాదులు హైదరాబాద్ ను లక్ష్యంగా చేసుకుంటున్నందున ఎయిర్పోర్ట్ లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు ప్రయాణికులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతోందని వైకాపా ఎద్దేవా చేసింది. పిల్లల్ని ఎక్కువగా కనండని చెప్పడం, ఎన్టీఆర్ విగ్రహాన్ని వెంకటేశ్వర స్వామితో పోల్చడం చూస్తుంటే బాధ్యత గల ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలు కాదని ఆ పార్టీ ధ్వజమెత్తింది. పెళ్లిళ్లు పిల్లలు కనడం విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కామెంట్స్ పై ప్రతిపక్ష వైకాపా మండిపడింది. 2 కంటే ఎక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులని, అదేవిధంగా ఉద్యోగులకు ఇంక్రిమెంట్ లో కోత విధిస్తుంటే ముఖ్యమంత్రి అయి ఉండి ఎలా మాట్లాడతారని వైకాపా ప్రశ్నించింది. చంద్రబాబు మాటలు నమ్మితే రుణమాఫీ విషయంలో రైతులు మోసపోయినట్లే ప్రజలు మోసపోక తప్పదని ఆ పార్టీ హెచ్చరించింది. ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామితో పోల్చడాన్ని ఆ పార్టీ తప్పుబట్టింది. ఎన్టీఆర్ విగ్రహానికి అంత శక్తే ఉంటే చంద్రబాబు తాకగానే భస్మమవుతారని ఎద్దేవా చేసింది. నాగార్జున యూనివర్సిటీలో అడుగు పెడితే పదవి పోతుందన్న మూఢ విశ్వాసంతోనే సైన్స్ కాంగ్రెస్ వేదికనే మార్చిన వ్యక్తిని వైసీపీ మండిపడింది. నిజంగా ఎన్టీ రామారావు గారి విగ్రహానికి అద్భుతమైన శక్తి ఉంటే తాకంగానే మొట్టమొదటిగా నిన్నే భస్మం చేసేటటువంటి శక్తి కోరుకుంటాడు ఎన్టీ రామారావు గారు అనే విషయాన్ని మీరు మర్చిపోతే ఎలాగని అంటున్నా. నాగార్జున యూనివర్సిటీకి వెళ్లి కాలు మోపితే పదవి పోతుందట ఎవరో చెప్పారట. మరి జ్యోతిష్యం చెప్పారో సిద్ధాంతం చెప్పారో నాకు అర్థం కాల. అందువల్ల చివరి నిమిషంలో సైన్స్ కాంగ్రెస్ ను కూడా క్యాన్సిల్ చేసుకుని విజయవాడలో పెట్టుకునేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది? ఈ కాలంలో కూడా ఇంత మూఢ విశ్వాసాలతో బతకవలసినటువంటి అవసరం ఉన్నదా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి మూఢ విశ్వాసాలని, ఇలాంటి సిద్ధాంతాలని ప్రచారం చేయడం ద్వారా అభివృద్ధి నిరోధక శక్తి అవుతారా, లేక అభివృద్ధి నిరోధక శక్తి కాకుండా అభివృద్ధి పదంలో నడిపించేటటువంటి శక్తి అవుతారా? ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి తాబేదారులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. వైఎస్ఆర్ హయాంలో జరిపిన భూ పంపిణీలపై విచారణ జరిపిస్తామంటున్న ప్రభుత్వం 9 ఏళ్ల చంద్రబాబు పాలనలో చేసిన వాటిపై కూడా విచారణ జరిపించేందుకు సభా సంఘం వేయాలని వైసీపీ డిమాండ్ చేసింది.
సూలూరుపేట కేసీఎన్ గుంట పంచాయతీ కార్యదర్శి ఏసీబీ వాళ్లకు చిక్కాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. సూళ్లూరుపేట మండలంలోని కేసీఎన్ గుంట పంచాయతీకి కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీరాము ఇంటిపైన ఏసీబీ అధికారులు దాడి చేసి ₹1,00,000 లంచం సొమ్మును పట్టుకున్నారు. సూళ్లూరుపేటకు చెందిన మస్తానాయుడు అనే వ్యక్తి 2009లో కేసీఎన్ గుంట పంచాయతీ పరిధిలో ఫ్లాట్స్ వేసి విక్రయించాడు. అప్పట్లో దీనికి సంబంధించిన అప్పటి పంచాయతీ సెక్రటరీ నుంచి అనుమతులు తీసుకున్నాడు. కానీ 5 సంవత్సరాల తరువాత ఇప్పుడు ఇన్ఛార్జ్ గా వచ్చిన సెక్రటరీ శ్రీరాములు 2009లో ఇచ్చిన అనుమతులు చెల్లవంటూ వేధించడం మొదలుపెట్టాడు. దీనికోసం మస్తానాయుడిని 4 లక్షలు డిమాండ్ చేశాడు. కానీ 2 లక్షలకు బేరం కుదరటంతో మొదటి విడతగా మస్తానాయుడు ఏసీబీ సహకారంతో ₹1,00,000 తీసుకుని వెళ్లి ఇంట్లో ఉన్న వీఏఓ శ్రీరాముకిచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు దాడి చేసి రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ₹1,00,000 స్వాధీనం చేసుకుని శ్రీరామును అరెస్ట్ చేశారు. ఆయన వెళ్లి కలిస్తే పంచాయతీ సెక్రటరీ ఒక ₹1,00,000 లంచం ముందుగాను, తర్వాత ఒక ₹1,00,000 టోటల్గా ₹2,00,000 లంచం అడిగినట్టుగా చెప్పారు. ఈవేళ ఒక ₹1,00,000 ఈవేళ ఉదయం 10 గంటలకి తన ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇమ్మీడియట్లుగానే రిపోర్ట్ చేసి ఉన్నారు. ఆ మేరకు ఆయన ₹1,00,000 పంచాయతీ సెక్రటరీ ఎస్ శ్రీరామ్ గారికి ఇస్తుంటే మేము వచ్చి పట్టుకోవడం, ఆ ₹1,00,000 కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకోవడం జరిగింది. కేసు దర్యాప్తులో ప్రస్తుతం 2014 వచ్చిన ఈ సెక్రటరీ గారు రాము అనే వ్యక్తి నా మీద క్రిమినల్ నోటీస్ పెడతామని నోటీస్ ఇష్యూ చేసి ఇది చివరి నోటీస్ అంటూ క్రిమినల్ కేసులు పెడతానని, మరియు దాంట్లో ఉన్నటువంటి రోడ్లు కానీ ఇస్తున్నాను జేసీబీని పెట్టి తొలగిస్తానని బెదిరింపులతో రోజు ఫోన్లు చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. దీని కారణంగా ఏసీబీని ఆశ్రయించాల్సి వచ్చింది. వాళ్ళు దాదాపు 3.5 లక్షలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత పాలడుగు వెంకట్రావు పార్థివ దేహానికి విజయవాడ కాంగ్రెస్ నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. తమ అభిమాన నేతను చివరిసారిగా దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాలడుగు వెంకట్రావు హైదరాబాద్ లో చికిత్స పొందుతూ నిన్న ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ శ్రేణులన్నీ విషాదంలో మునిగిపోయాయి. తమ నేతకు నివాళులు అర్పించేందుకు నిన్న పాలడుగు పార్థివ దేహాన్ని హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్ కు తరలించి అక్కడ నివాళులు అర్పించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా పనిచేసిన పాలడుగు వెంకట్రావును పార్టీ నాయకులు, కార్యకర్తలు కడసారి చూపు కోసం విజయవాడకు తరలించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు, ఆకుల శ్రీనివాస్ కుమార్, పైల సోమినాయుడు తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. రాజకీయ రంగంలో తనైదైన ముద్ర వేసుకున్న పాలడుగు వెంకట్రావు కడసారి చూపు కోసం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ వచ్చారు. శ్రద్ధాంజలి ఘటించి పాలడుగుతో తనకున్న అనుబంధాన్ని మండలి గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ యొక్క విధానాలను విమర్శిస్తూ వ్యాసం రాసిన వ్యక్తి పాడ వెంకట్రావు. రాజకీయ నాయకుల్లో అరుదైన లక్షణాలు పాడ వెంకట్రావు దగ్గర ఉండేవి. అలాంటి ఒక నాయకుడిని ఇవాళ మనం కోల్పోవటం చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ప్రత్యేకించి ఇవాళ విలువలు పడిపోతున్న తరుణంలో రాజకీయాల్లో ఉన్నతమైన విలువలతో జీవించిన పాడ వెంకట్రావు గారిని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం మాత్రం ఉంటుందని చెప్పి మాత్రం నేను భావిస్తూ వారికి ఆత్మశాంతి కలగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యుడికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటాను. భూ వివాదంలో నల్గొండ జిల్లా సూర్యాపేటలో సంకోచి శ్రీనివాస్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన దుండగులు హత్య చేశారు. 2 రోజుల కిందటే కిడ్నాప్ చేసి గదిలో బంధించిన దుండగులు అతని దారుణంగా హత్య చేసి చెరువులో పడేశారు. అయితే భూ తగాదాలే హత్యకు కారణంగా పోలీసులు తేల్చారు. ఈ హత్యకు సంబంధించి 5 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలోని కస్తూరి బజార్ కు చెందిన సంకోజు శ్రీనివాస్ కుటుంబానికి తాళ్లగడ్డకు చెందిన రాపర్తి వెంకన్నకు భూ తగాదాలున్నాయి. తన చిన్నాన్న కుమారుడు విక్రయించిన పొత్తుల భూమిని రాపర్తి వెంకన్న అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఈ వివాదం కోర్టులో ఉంది. గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో తనకు ప్రాణభయం ఉన్నట్లు మృతుడు గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో నిండు ప్రాణం బలైంది. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఇటుకల వ్యాపారం నిర్వహిస్తున్న మృతుడు సంక్రాంతి పండుగకు సూర్యాపేటకు రావడంతో
అదును చూసిన దుండగులు కిడ్నాప్ కు పాల్పడ్డారు. అదే రోజు ఓ గదిలో బంధించి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. నిందితులను వదిలేది లేదని పోలీసులు చెప్తున్నారు. ఇంటికి పెద్ద దిక్కు అర్ధాంతరంగా చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి డబ్బులు తీసుకుని ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించడంగా భావించిన ఈసీ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. గురువారంలోగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. 2 సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థలు ఉషా కిరణ్ మూవీస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్ నిర్మించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ద్వారా సక్సెస్ అందుకున్న హీరో సందీప్ కిషన్, నా ఊపిరి, కాల్ సెంటర్ వంటి వినూత్నమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడు కన్మణి, వీరందరి కాంబినేషన్ లో అద్భుతంగా రూపొందించి ఈ నెల 23న శుక్రవారం రోజున ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రం బీరువా విశేషాలను హీరోయిన్ సురభి మాటలో విందాం. చూడగానే నచ్చరు బంగారం, చూడగా నచ్చుతారు. ఈ సోతి నీది కాదు నాది, కావాలంటే నువ్వు కలర్ సోతిని చూసుకో, కాలుగుందేమో కనుక్కో. మీ అందరికీ నమస్కారం, నేను సురభి and very happy to be here and chala happy to be debuting in Telugu industry with my first film Biruva. Biruva, very special film for me because it's my first film and 2 pedda banners associated with this film, Usha Kiran Films and Anandi Arts. So I think I feel very privileged that I got the honor to work with such great people. I want to take the opportunity to thank Chota Garu, Kanmani Garu, Sandeep, who auditioned me and selected me for this wonderful role. And my heartiest thanks to Kiran Garu for choosing me and for giving me this dream launch. Chaliya, 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 raliya, 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 chaliya, 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 raliya, raliya, raliya. Biruva is a very special film with a new and a fresh story and fresh screenplay. So I think Biruva we all have in our homes. So I think you can connect with the Biruva in your homes because Biruva also has a special bond with each one of us and a special connection which we have. We keep a lot of things in the cupboard. We have a lot of memories, so I think Biruva has a lot of surprises and a lot of mystery which is stored inside the Biruva. So I think you will love this film because it's a very family and a commercial entertainer and a very racy paced film. So I think you will all enjoy the film. మీ నాన్న ఎన్ని బీపీ టాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లేదంటే ఎందుకో అనుకున్నా. హలో, ఓళ్ళు మాట్లాడుతున్నారు. తలకాయ మాంసం, లివర్ వేపుడు, 4 ఆమ్లెట్లు. కొడుకుని కన్నారా, కొలసినవి కన్నారంటే. Talking about Kanmani sir, I think he is a very talented person, very focused and a very cool director who never gets angry on the sets. So I think I've learned so much from him because he's been very guiding on the sets. So he's a very talented actor also. So I think he's very passionate about films. So the Biruva and my bond with the Kanmani sir has been amazing. So 6 months I'm just gonna enjoy watching the film with you all. Talking about the songs, Taman Garu, the great, the songs are chala baundi, and I think we have 3 songs. All the 3 songs are really well. So I think it has a lot of catchy beats and very peppy songs which the youth will definitely love. And my favorite song is Chinnadana, so I think I'll sing a bit of Chinnadana for you. So it goes like ten 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 చిన్నదనా చిన్నదనా చిట్టినడం ఉన్నదనా తుంటరట తుంటరట తిన్న గుడ్డని తుంటరట
చిన్ని గుండె కొల్లగొట్టి ఎల్లమకే చిన్నదనా ఉంగరంలా వెంటబడి తిరగమకు తింగరడా కత్తిలాంటి నడుము ఉంది చెయ్యి వేస్తే చెంపదెబ్బా చూస్తే మస్తుగుంది చాలిరబా గుండె నిండా ప్రేమ ఉంది డస్ట్బిన్ ఖాళీగుందే అరే నువ్వు అరిగిపోయిన సీడి నీ లవ్ ప్లేయర్ మోగదింకా తెలుసుకోరా తుంటరుడా. I feel very lucky and I think I feel very humbled to be sharing screen space with such a great star cast. Mukesh Rishi sir and Naresh Garu, Saptagiri and Sandeep, Sandhya ma'am. So I want to thank each and every one of them because I've learned so much from each and every one. They've been like a family on the sets and very guiding on the sets. So I think I'm going to miss each and every one of them and I want to thank all of them for making my journey a pleasant ride. చదువు అంటారు, కెరియర్ అంటారు, నాన్న బాధపడతాడు, అమ్మ బాధపడుతుంది. ఒక్కసారి ప్రేమించిన అబ్బాయి బాధపడతాడేమో ఆలోచించచ్చు. ముక్కోనపు సిరీస్ లో టీమిండియా మరో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలి మ్యాచ్ లో ఆసీస్ చేతిలో ఓడిన ధోని సేన బ్రిస్బెన్ లో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతిలో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ముక్కోణపు వన్డే సిరీస్ లో భారత్ కు మరో ఓటమి తప్పలేదు. అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను ధోని సేన చేతులెత్తేసింది. బ్రిస్బెన్ పిచ్ బౌలింగ్ కు అనుకూలిస్తుందని తెలిసినా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని ధోని భారీ తప్పిదం చేశాడు. అక్కడ నుంచి వరుస తప్పిదాలతో టీమిండియా మ్యాచ్ ను చేజార్చుకుంది. బ్యాట్స్మెన్ తప్పుడు షాట్ సెలక్షన్ తో వికెట్లు పారేసుకోగా స్వల్ప స్కోర్ ను కాపాడుకోలేక బౌలర్లు చేతులెత్తేశారు. Over pitch this time, off stump, wide of off stump in the test match, and that was here in Brisbane. కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయిన భారత్ 39.3 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌట్ అయింది. ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ 44 పరుగులు, ధోని 34 పరుగులు, రెహానే 33 పరుగులు చేయడంతో భారత్ ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. మిగిలిన బ్యాట్స్మెన్స్ అందరూ అవుటవటంలో పోటీ పడ్డారు. ఇంగ్లాండ్ బౌలర్ల స్వింగ్ ను అంచనా వేయడంలో పొరపాటు పడిన బ్యాట్స్మెన్ షాట్ల ఎంపికలో నిర్లక్ష్యం వహించి భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జెమినీ న్యూస్. నమస్తే. ప్రతిరోజు రోహన్ అల్లరి చేతులు పెరిగిపోతున్న మురికిని తాకుతాయి. అందుకే నేనుంటాను ఎల్లప్పుడూ ముందుగా.